వెంకటేశ్వర స్వామికి కుబేరుడి దగ్గర ఎంత అప్పుందో మీకు తెలుసా? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి వివాహం చూడలేకపోయాను అని శ్రీకృష్ణుడి తల్లి యశోదాదేవి చాలా బాధపడుతుంది. యశోదాదేవి మళ్ళీ వకులాదేవిలా జన్మించి తన వివాహం చేస్తుంది అని శ్రీకృష్ణుడు వరమిస్తాడు. అయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తులు పద్మావతి శ్రీనివాసుల్లాగా భూమి మీద అవతరిస్తారు. ఒకరోజు శ్రీనివాసుడు పద్మావతిని చూసి ప్రేమలో పడిపోతాడు. పద్మావతికి కూడా శ్రీనివాసుడు నచ్చాడు. ఇక పెళ్లి చేసుకుందాము అని వకులాదేవి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. దానితో వకులాదేవి పద్మావతి తండ్రి దగ్గరకు వెళ్ళి వివాహం గురించి మాట్లాడుతుంది. కానీ శ్రీనివాసుడు ఒక ఋషి ఆశ్రమంలో ఉండటం వలన తన దగ్గర ఘనంగా వివాహం చేసుకోవటానికి డబ్బులు ఉండవు. అప్పుడు కుబేరుడు దగ్గర 14 లక్షల రామమూర్తి నాణ్యాలను అప్పుగా తీసుకుంటాడు. ఆ డబ్బుతో వస్త్రాలను, ధాన్యాలను, తాళిబొట్టు, అలాగే పెళ్లికి కావలసిన వస్తువులన్నీ కొనడానికి ఉపయోగిస్తాడు. దానికి వడ్డీగా కలియుగాంతం వరకు కడుతూనే ఉంటాను అని చెప్పి బ్రహ్మ మరియు విష్ణువును సాక్ష్యాలుగా ఉంచాడు. ఆ 14 లక్షల నాణ్యాలకు వడ్డీగా కుబేరుడు ఇప్పటికి కూడా మనం ఇస్తున్న డబ్బును వడ్డీ కింద తీసుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికీ ఎంత వడ్డీ అయి ఉంటుందో తెలిస్తే కామెంట్ చేయండి. గోవిందా గోవిందా అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.